ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 20వ అధ్యాయము. శివబ్రహ్మల వివాదము. గురుచమద మహర్షి మరలా ఇట్లు పలికెను. శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్యమును వివరించు మరి ఒక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారు తానే ప్రధానుడనని అనుకొనిది. సర్వలోకకర్తను, దేవతలకిష్టుడైన అధిపతిని నేనే, మరి ఒకరు నాకంటే ఉత్తములు లేరని ఎవరికి వారే తలచిరి. ఎంతకాలము గడిచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడుచుతూనే ఉన్నది, వివాదము పెరుగుతూనే ఉన్నది. ఇట్లుండగా వారి ఎదుట ఒక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జన్మించి సర్వతో వ్యాప్తమై ఉండెను. దివ్యము, మనోహరము, అనంతముగా రూపము శ్రీ మహావిష్ణువు రూపమని వారు గ్రహించిరి. సర్వమును వారు ఆ రూపమునందే చూచిరి. బ్రహ్మశివుడు ఆ రూపము చెవులలో ఉండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంతరూపమును చూచి శివబ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడదలిచిరి. ఆ రూపం యొక్క ఆద్యంతములను ఎరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములని తలచిరి. ప్రయాణమైరి ఆ రూపమునకు మొదలు గాని చివరను గాని చూడలేకపోయిరి. తామిద్దరమును దానిని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడు ఆ రూపమునిట్లు తలచిరి. ఈ పురుషుడే జగత్కర్త, సృష్టిస్థితిలయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు, రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వప్రాణులయందు నివసించువాడు, సర్వప్రాణులను తనయందే నిలుపుకొనువాడు. మనం వీరికంటే అధికులము కాము. మన వలన ఏమీ జరుగుటలేదు. ఇట్టి యథార్థ పరిజ్ఞానము కలిగి శ్రీ మహావిష్ణువును వారు ఇట్లు స్తుతించిరి. బ్రహ్మ శివకృత విష్ణుస్తుతి. అనంతమూర్తి, సర్వాద్యము, సర్వాధారము, అనంత ప్రకాశము, సర్వమనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షముగునట్లు చేయుము. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వప్రాణి నమస్కృత అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు, నీ తేజము అనంతము, నీవందరికీ అన్నింటినీ ఇచ్చువాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్తరూపుడవు అనుతూ ఇట్లు స్తుతించిరి. హే విష్ణు అనంతమూర్తే, తవ ఘన నిఖిలాకారమాజ్యస్వరూపం, సర్వాధారం సురేశం, దినపతి హతభుక్కోటి సూర్యప్రకాశం, అవాభ్యామత్రదృష్టం సకలముని మనోవాసమభ్యాయతాక్షం, చిద్రూపం స్వాత్మశక్త్యాకురు నిఖిల గురో సర్వరూపం త్రిదానం. నమస్తే విశ్వాత్మన్ విధిహర సురేంద్రాదిభుజయిత్రయీం, శాస్త్రాలాసై నిగదితన వ్యాఘ్రాంబుజయుగం, పరం మంత్రం యంత్రం పరమపద బీజం, జ్వలతి యః ససాక్షాత్ సారూప్యం, వ్రజతి తవ దేవే సతతం. త్రిలోకకర్త భువనస్య భర్త, హరే మహద్రూపమనేక తేజా, గురుర్గురూణాం వరదో వరాణాం, మహార్ణవాం భూపలజస్య మేరాం, త్రిదేవ దేమామర రాజయిష్ట శిష్టేష్టతుష్ట త్రిదివేని నిష్టాం, దృష్ట్యా మృతాస్వాద్యమితాశుపాణి, సురాసురాణాభిమఖిలేశ్వరస్యం. లక్ష్మీపతిస్వంతును సుగుహ్యో గోప్తాం, గుహాశయ పంకజపద్మనేత్రాం, త్వపంచవక్త్రశ్చ చతుర్ముఖశ్చ, చరాచరేషు భగవన్నమస్తే. సృష్టించ విశాలాం సృజిసిత్వమేవ, చైశ్వర్యవాన్ సర్వగుణశ్చ దేవాన్, త్వమేవ భూ
భూర్చూరీకృతప్రవేశः తదాజ్యభూతం విదదాసి యత్తత్ త్వమగ్నిసూర్యౌ పవనస్యమేవ యమో భవాన్ వైశ్రవణస్యమేవ త్వమేవ శక్రసురలోకనాథ నాదాదిమస్యం భగవన్నమస్తే పరమం పరాణాం పరమం పవిత్రం పురాణకర్తారమణం తమాశ్రయం త్వాం వేదమహో కవయః సుభుజ్యాం నమోస్తుతే పన్నగవైరికేతో వేదాశ్చ వేద్యశ్చ దిగాంతరాళం యష్టాసురాస్థానమపి త్వమేవ కర్మాణ్యనంతాని సుఖప్రదాని ఋతశ్చ వాశ్చో నిగమాశ్చ సర్వే నదీషు గంగా హిమవాన్నగేషు మృగేషు సింహో భుజగేష్వనంతః రత్నేషు వర్జ్యం జలజేషు చంద్రః క్షీరోదదాశ్చాపి యథా తథా త్వం అహం ప్రభుస్త తదహం ప్రభుశ్చ సంసర్ధమానౌ బహువర్షవాన్ తస్మాదిదానీం పరిహర్తుమేవం స్వయం ప్రభుశ్చ కరుణైకరాశి తేనాత్ర తే దర్శనబుద్ధిరాసీత్ కృపాళో భగవన్నమస్తే తూర్ణం జగన్నాథ మహత్స్వరూపం భూత్వా పునః సౌమ్య ప్రసీద. ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపంతో వారికిట్లనెను. బ్రహ్మేశ్వరుడారా, మీరిద్దరును చిరకాలము వివాదపడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను ఇట్టి విరాట్ రూపమును ప్రదర్శించితిని. మీరు నా విరాట్ రూపమును గమనింప అశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంతబుద్ధులై నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు కారణమును నేను ఎరుగుదును. ఆ వివాదమును ఎవ్వరమూ పరిష్కరింపలేరు. సత్వరజస్తమో గుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణమునకు లోబడిన వారికి యథార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము, స్వయం ప్రకాశకము, అనామయము, సుఖసంగముచే దేహిని బంధించును. ఆత్మకు శమము, దమము, దయ, అహింస, క్షాంతి మున్నగు గుణములను కలిగించి పరలోక సుఖమును అందించును. పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆశాశక్తిచే ప్రబలమగును. జీవిక కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మస్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనులయందు ప్రవర్తింపచేయును. తమోగుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మజ్ఞాన ప్రయత్నం వెనుకబడును. దీనివలన ప్రమాదము కలుగును. ప్రమాదమనగా చేయవలసిన దానిని మరచుట. ఆలస్యమనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ సరిగా లేకపోవుట. శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగును. నిద్ర అనగా ఈ అజ్ఞానముచే చేయవలసిన దానిని విడిచి నిద్రించుట. కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జనితములు. జీవి గుణత్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొంది తిని, దీనిని పొందగలను, నేను చేయగలను, నాకెవరునూ సాటి. ఇట్టి బుద్ధి, ఆలోచన రజస్తమో గుణముల ప్రభావము. మీకును ఈ గుణప్రభావం వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదట అంతయు చీకటిగా ఉండినది. పంచభూతములప్పటికీ ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలే ఉంటిని. తర్వాత అవయములు ఏర్పడినవి. తర్వాత మన ముగ్గురము ఏర్పడితిమి. మనము ముగ్గురము సృష్టి స్థితిలయములకు కర్తలమైతిమి. బ్రహ్మ సృష్టికర్తగను, నేను పోషకునిగను, శివుడు లయకర్తగను మనము ముగ్గురమైతిమి. కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదట భేదము లేదు కదా అని బ్రహ్మకు, శివునికి శ్రీ మహావిష్ణువు తత్వమును స్మృతికి తెచ్చెను. మరియు బ్రహ్మతో ఇట్లనెను: బ్రహ్మ, నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు, సర్వ ప్రాణులను సృష్టించిన వాడవు, దేవతలకు ప్రభువు, వేదములకు స్థానము, అన్ని యజ్ఞములకును అధిపతివి, సర్వలోకములకు సంపదనిచ్చువాడవు, సుశక్తితోడనే పరమాత్మయోగమునందిన వాడవు, సర్వరక్షకుడవు, నా నాభికమలమందు బాలార్కుని వలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు. ఏకత్వములో ఉన్న నేనే అనేకత్వమునందితిని. మనమిద్దరము ఒకటే.
నీవును నా వలనే సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మ మనసుకు నచ్చినట్లుగా తత్వమును బోధించెను అని గృత్సమత మహర్షి జక్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను. ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.